రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. అంటే చైర్మన్లు అందరూ అలాగే కదా సార్ దాదాపుగా వచ్చింది. ఎవరొక ఇప్పుడు తర్వాత కనుమూరు బాబురాజుని పెట్టారు, ఇప్పుడు ఈ నాయుడు గారు ఉన్నారు, వీళ్ళందరూ పార్టీ అయినా లేకపోయినా రాజకీయ నిర్ణయాలే. రాజకీయ నిర్ణయాలు అదే అంటున్నారు. రాజశేఖర రెడ్డి తెలుగుదేశం ఆయనకి ఇచ్చాడు, అది అక్కడ అది అవును చైర్మన్ తెలుగుదేశం ఆయనకి ఇచ్చాడు, అది అక్కడ పాయింట్. వీళ్ళందరూ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారు. అప్పుడు టీడీపీ నుంచి ఆయన ఏమన్నాడు, అప్పుడు ఎందుకు ఇచ్చారు ఆయనకి, మన్మోహన్ సింగ్ కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కమ్యూనిస్టులు పెట్టినప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా వీళ్ళు కొంతమంది ఇటు టర్న్ అయ్యి ఓట్లేశారు. దాంతో పాటు తెలుగుదేశం వాళ్ళు 5 వేశారు. అయితే ఆదికేశ్వర నాయుడు ఆ రోజు నాకే ఇంటర్వ్యూ ఇచ్చింది ఏంటంటే, నేను ఓటు వేయలేదు, కావాలంటే చూసుకోండి అని. ఈవెన్ లోక్సభలో కూడా లెక్క చూస్తే ఇతను వేయలా, తటస్థంగా ఉండిపోయాడు, ఓటు వేయకుండా ఉండిపోయాడు ఇతను. కానీ ఇతను ఆ ఓటు వేయకుండా ఉండటం కూడా మనకి ఫేవర్ అన్న కోణంలో, మన కోసమే చేశాడు అన్నటువంటి కోణంలో ఇచ్చారు. టీడీపీ అతన్ని సస్పెండ్ చేసింది ఆ కారణంగా. కాబట్టి అతను అక్కడ అయ్యాడు. తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబం తెలుగుదేశం వైపుకి వెళ్ళింది కదా బేసిక్ గా. అయితే అక్కడ అది రాశారా, లేదు. ఇట్లాగ ఎట్లా కావాలంటే అట్లా మనం రాసుకునేది. ఒకటి సార్ వరుసగా ఓకే కుంభకోణాలు జరిగినాయా లేదనేది ఫైనల్ గా తేలితే హిందుత్వ దేశీ జగన్ అనే ఒక ముద్ర వేయడంతో పాటు క్రమక్రమంగా ఇంకా ముందు ఎన్ని చూస్తామో, వీటిని డిఫెన్స్ చేసుకునే అవసరం లేదంటే అవకాశం లేదా జగన్ కి? జగన్ చేసిన తప్పు ఇప్పటికీ